ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వద్ద అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది. బస్సు ముందు భాగం వంతెన అంచున వేలాడుతూ ప్రమాదకరంగా ఆగిపోయింది. వెంటనే బస్సులోని ప్రయాణికులు కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బస్సు ప్రమాదం నుంచి తప్పించుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వద్ద అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది. బస్సు ముందు భాగం వంతెన అంచున వేలాడుతూ ప్రమాదకరంగా ఆగిపోయింది. వెంటనే బస్సులోని ప్రయాణికులంతా కూడా కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. आगे